నా ఫోన్ చూస్తున్నారేంటి? ఏంటండి నా ఫోన్ చూస్తున్నారు? నీ ఇన్స్టానే. తమరు ఇంతకుముందు టిక్ టాక్లు కూడా చేసేవారా? అన్ని డ్యూయెట్లే ఉన్నాయి. అంటే కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్తో చేసేదాన్ని. అమ్మాయిలు ఎవరు ఫ్రెండ్స్ లేరా నీకు? ఏంటి అలా అడుగుతున్నారు? వాడెవడితోనో మరీ జోష్లో డ్యాన్స్ చేస్తున్నావు. వాడు నా ఫ్రెండ్ అండి, అయినా అవన్నీ కామన్ టిక్ టాక్లో. కామన్? నిజం చెప్పు, నేనే నీకు ఫస్టా? ఏంటి? అదే మన ఫస్ట్ నడుగు నువ్వు వర్జనేనా అని అడుగుతున్నా. ఛీ, మీరు ఇలాంటి వాళ్ళని అస్సలు అనుకోలేదు. ఓహో, నువ్వు రాసుకొని పూసుకొని డ్యాన్స్ లేయచ్చు, నేను అడిగితే తప్పొచ్చిందా? సరే, నేను వర్జిన్ కాదు. ఇప్పుడేం చేస్తారు? ఇలాంటి విషయాల్లో సీరియస్ ఆన్సర్ కావాలి నాకు. నువ్వు వర్జినా? ఆన్సర్ చెప్పు, నేను కూడా చెప్తాను. హే, మనకు మానిటైజేషన్ వచ్చింది. అవునా? 1 monthలోనే మానిటైజేషన్ వచ్చిందా? అయితే మనం ఏదో కంటెంట్ రెడీ చేసుకోవాలి త్వరగా. ఏమన్నా ఐడియాస్ ఉన్నాయా? ప్రజెంట్ అయితే ఏం లేవు. ఏమున్నాయి? కుకింగ్ ఫర్ వైఫ్ అని వీడియోస్ పెడదామా? ఈ వంకతో వంట ఎక్కడదామని ప్లానా? చాచా, అదేం లేదండి, ఏదో కంటెంట్ కోసం. ఇప్పుడు నిజం చెప్పు. మొన్న మీరు చేసిన చికెన్ కర్రీ చాలా బాగుంది, మళ్ళీ చేస్తారని. ఏదో ప్రేమతో ఒక్కసారి వంట చేస్తే వంటకి అంకితం చేస్తావా? అందుకే వంట వచ్చిన రాదని చెప్పాలి. ఏవండి? ఏంటి? నేను ఇన్స్టాలో రీల్స్ చేద్దాం అనుకుంటున్నా. మొన్ననే డియాక్టివేట్ చేయమన్నా, మళ్ళీ ఇప్పుడు వచ్చి రీల్స్ అంటున్నావు? అది కాదండి, ప్లీజ్ రీల్స్ చేస్తాను, కాస్త రిలాక్స్గా ఉంటుంది. ఇప్పుడు నీ రిలాక్సేషన్కి ఏమొచ్చింది? పని చేయలేనన్నో పని మనిషిని పెట్టా, రోజుకు ఒకసారి వంట చేస్తే గ్రేట్. ఇంతకన్నా ఏం రిలాక్సేషన్ కావాలి నీకు? మైండ్కి కూడా రిలాక్సేషన్ కావాలండి. ఆహా, ఆ పోరంబోకులు చేసే కామెంట్స్ నీకు అంత రిలాక్సేషన్ ఇస్తాయా? ఛీ, మరేంటి నిజం చెప్పు, ఆ కామెంట్స్ ఎంజాయ్ చేయడానికే కదా మళ్ళీ రీల్స్ అంటున్నావు? అలా అంటారేంటండి? అలా ఎవరైనా కామెంట్ చేస్తే వెంటనే బ్లాక్ చేస్తా కదా. అవునా? అయితే రీల్స్ చేయి. కొత్త అకౌంట్ ఓపెన్ చేసి కామెంట్స్ ఆఫ్ చేసి రీల్స్ చేయి. పాత అకౌంట్లో 30K ఫాలోవర్స్ ఉన్నారు కదండి. నేను చెప్పినట్టు చేస్తే చెయ్యి, లేదా మానే. చికెన్ చాలా బాగుందండి. నిజంగా బాగుందా? డిష్ బాగుంది, అండ్ మీ సర్ప్రైజ్ కూడా బాగుంది. నువ్వు కూడా అప్పుడప్పుడు ఇలాంటి సర్ప్రైజులు ప్లాన్ చేయి. నేనేం ట్రై చేసినా మీరు గెస్ట్ చేస్తారు. డిఫరెంట్గా ట్రై చేయమ్మా, గెస్ట్ చేసేలా కాదు. కానీ నాకు వైన్ కన్నా బీర్ ఇష్టం. బీరా? వద్దా? 1 minute. ఇది ఇంకో సర్ప్రైజా? ఎందుకో నువ్వు బీర్ అడుగుతావని నా 6th సెన్స్ చెప్పింది. రే మామా, నీ వైఫ్ రీల్ని చూడరా. నా ఫ్రెండ్స్ గ్రూప్లో ఒకటి షేర్ చేసి పిట్ట అదిరిందంటున్నాడు. ఏ మాటకి ఆ మాట మామ, డ్యాన్స్ భలే చేస్తుంది. ఈ మధ్య రోజు తాగొస్తున్నారండి మీరు. నీకెందుకు అవన్నీ? మీ హెల్త్ గురించే కదా చెప్తున్నాను. అసలు నేను తాగిందే నీ వల్ల. నేనేం చేశానండి? నువ్వు ఇన్స్టా డిలీట్ చేయి ఫస్ట్.
ఎందుకండి? ఇప్పుడు ఏమైందని? మీరు చెప్పినట్టే కొత్త అకౌంట్ ఓపెన్ చేసా, కామెంట్స్ కూడా ఆఫ్ చేసా కదా. నువ్వు కమెంట్స్ ఆఫ్ చేసినా వాట్సాప్లో షేర్ చేసుకొని మరీ కమెంట్స్ చేస్తున్నారు. నా ఫ్రెండ్ వాడి వాట్సాప్ గ్రూప్లో ఎవడో షేర్ చేసి పిట్ట అదిరిందని మాట్లాడుతున్నాడంట. ఎవడో అలా చేస్తే నేనేం చేయాలండి? అలా అయితే అందరు అమ్మాయిలు ఇంట్లోనే ఉండాలి. ఏయ్, పద్ధతిగా ఉంటే ఎవడు కామెంట్ చేయడు. పద్ధతి అంటే ఇలా రోజు తాగేసి రావడమా? నువ్వు చెప్తున్నావా నాకు పద్ధతి గురించి? నన్ను అంటగట్టారు నీకు అన్నావు కదా, కాదు నిన్నే నా ప్రాణానికి ఉరితాల్లాగా అంటగట్టారు. ఏంటో వాగుతున్నావు? ఆడదాన్ని మీరు చెయ్యి వేసేవాడు మగవాడే కాదు. నేను రేపు లేట్ చేసేసరికి మళ్ళీ నువ్వు నాకు కనిపించావా గొంతు బిసికి సంపుతా. ఈ శారీలో ఎంత బాగున్నావు తెలుసా? ఆగండి, ఇప్పుడే టెంపుల్కి వెళ్ళేసి వచ్చా, ఇవన్నీ తర్వాత. సర్లే, దేవుని ఏం కోరుకున్నావు? మీతో లైఫ్ అంతా ఇలా ఉంటే చాలని. నీతో 1 year ఎలా గడిచిపోయిందో తెలియట్లేదు. ఇలా అయితే ఒక లైఫ్ సరిపోతుందా? అంటే నేను మీకు బోర్ కొట్టనా? నీకు నేను బోర్ కొడతానా? ఏ కాఫీ తీసుకురా. ఏయ్, కాఫీ తీసుకురా. Oh shit. నీలాంటి వాడితో ఇంకా కాపురం చేయడం నా వల్ల కాదు. నీకు కావాల్సింది భార్య కాదు, బానిస. నేను జీవితాంతం నీకు బానిసలా బ్రతకలేను. మా ఇంటికి వచ్చి గొడవ చేస్తే మాత్రం నీ మీద దిశ కేసు వేస్తా. వెయిట్ ఫర్ మై డివోర్స్ నోటీస్. గుడ్ బై.